కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో నిందితుడు నిఖిల్ ని పోలీసులు పట్టుకున్నారు. రాంచీలో మరో 2 అరెస్ట్ చేశారు. రేణు అగర్వాల్ హత్యకు ముందు హర్ష గ్యాంగ్ తూఫ్రాన్ లో మందు పార్టీ చేసుకున్నారు. పార్టీలో మొత్తం 9 మందిని పోలీసులు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, మొత్తానికైతే సంచలనం సృష్టించిన కూకట్పల్లిలోని రేణు అగర్వాల్ హత్య కేసులోని నిందితులైతే పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మొత్తానికైతే నిందితులని పోలీసులు పట్టుకున్నారు. సో వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాబడుతున్నారు, పోలీసులు ఏమంటున్నారు? కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న హర్ష అలాగే రోషన్ ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత 2 నిందితులు జార్ఖండ్ కు పారిపోవడం జరిగింది. దీంతో ఒకసారిగా టెక్నికల్ ఎవిడెన్స్ అలాగే ఇతర కీలక ఆధారాలను బేస్ చేసుకొని వారి కోసం మొత్తం ప్రత్యేకంగా 5 బృందాలను జార్ఖండ్ పంపించడం జరిగింది. జార్ఖండ్ పంపించిన తర్వాత వాళ్ళు రాంచీలో పట్టుబడ్డారు. ప్రస్తుతం వాళ్ళిద్దరిని హైదరాబాదు తరలిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే వీళ్ళు ఏ రకంగా హత్యకు పాల్పడ్డారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మీడియాకు వెల్లడించబోతూ ఉన్నారు. ఇక ఈ ఇన్సిడెంట్ లో హత్య చేయడానికి ప్రధాన కారణం రేణు అగర్వాల్ కుటుంబం ఆ ఇంట్లో ఉన్నటువంటి పూర్తిగా నగదు అలాగే నగలును టార్గెట్ చేసుకునే ఇటు రోషన్ అలాగే హర్షల్ ఇద్దరు కూడా యొక్క హత్యకు డిసైడ్ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. తమ ముందుగా గంజాయి తీసుకొని వీళ్ళు ఇంట్లోకి రావడం జరిగింది. గంజాయి సేవించి ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను ఇంట్లో ఉన్నటువంటి నగలు అలాగే డబ్బు ఎక్కడెక్కడుందో చూపించాలని కూడా అడగటం జరిగింది. ఆమె ఎంతకు నిరాకరించడంతో గంజాయి మత్తులో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఆమెను పొడిచి చంపారు. అక్కడ అందరికాడికి డబ్బును తీసుకోవడం జరిగింది. ఆమె ఒంటి మీద ఉన్నటువంటి దాదాపు 7 తులాల బంగారం వరకు ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని ఆమె వెహికల్లోనే కింద పార్కింగ్ చేసి ఉన్నటువంటి ఆమె స్కూటీలోనే పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత ఆ వెహికల్ను అఫీజ్పేట రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఉంచి ఆ తర్వాత వాళ్ళు అక్కడ ట్రైన్ ఎక్కి జార్ఖండ్ పారిపోయినట్లు కూడా తెలిసింది. సో దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఎట్టకేలకు ఎన్నో కీలక పరిణామాల తర్వాత సస్పెన్స్ల తర్వాత వీళ్ళిద్దరు నిందితులను కూడా ఇప్పుడు హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్న.